డీటెయిల్స్ చూస్తే పేదల పడుగు బలహీన వర్గాల అభ్యున్నతి సంక్షేమం కోసం విశేషంగా కృషి చేసిన వారిలో బాబు జగజ్జీవన్ రామ్ ఒకరని ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని కలెక్టర్ రాజశేష అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ముందుగా ఎస్పీ కార్పొరేషన్ ఆవరణలోని బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన త్యాగాలను సేవలను స్మరించుకున్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ఆశయజ్యోతి పేదల పెన్నిటిగా బాబు జగజ్జీవన్ రామ్ ఎన్నో సేవలందించారని చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. అటువంటి మహనీయుల జీవిత చరిత్రను తెలుసుకోవడానికి వారు అనుసరించాల్సిన నియమాలను ప్రతి ఒక్కరూ ఆచరించడానికి నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండేందుకు ఇటువంటి జయంతి వేడుకలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలతో ఎంతో స్ఫూర్తిని పొంది భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగడానికి అవకాశం కలుగుతుందని, తద్వారా నవ సమాజ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీతో పాటు ఎస్పీ బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి సునీత కుమారి, రాచలింగు, ఇతర అధికారులు, పలు సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అలాగే బాబు జగజ్జీవన్ రామ్ చౌక్లోను ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఇక గొప్ప కృషివలుడు అంటూ కితాబిచ్చారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా సార్ ఇక్కడ బాబు కానీ మనం ఒక జయంతి చేసే రోజు చాలా చిన్న బాగుంటుంది. జాతీయ నాయకులు కదా, 10 లక్షలు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో పూజ్య బాబు జగజ్జీవన్ రామ్ జయంతి ఈరోజు సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇది అధికారంగా అంటే ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి, ఎందుకంటే మహనీయులు వారు జయంతి మనం ఖచ్చితంగా ఒక బీఫిట్టింగ్ మేనర్లో సెలబ్రేట్ చేయాలి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మన తెలంగాణ ప్రభుత్వంకి మొన్న గవర్నీయులు సిఎస్ మేడం కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు. సో అందుకే ఈరోజు మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆఫీస్ పక్కన ఇక్కడ స్టాచ్యూ ఏవైతే ఉన్నాయో, తర్వాత లోపల కూడా ఏవైతే ఫోటో ఉంది అక్కడ కూడా దండలు వేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్ గారు వారు బేసికల్గా అన్ని రకాలు ఏవైతే నిరుపేద బలహీన వర్గాలు ఉన్నాయో వారి కోసం చాలా కృషి కూడా చేయడం జరిగింది. వారు ఏ విధంగా సమాజంలో ఒక మంచి స్థాయిలో రావాలి, విద్య కావచ్చు, వైద్య కావచ్చు, వాటికి ఏ విధంగా సమాజంలో ఒక మంచి స్థాయిలో రావాలి, దానికి ప్రతి ఒక్కరికి ఒక మంచిగా ఒక దిశానిర్దేశం ఇచ్చి, ఎందుకంటే ఈరోజు మనం ప్రత్యేకంగా నేను నిన్న కూడా ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కూడా ఖచ్చితంగా ఏర్పాట్లు చేయాలి. నిన్న డిఓ గారికి చెప్పి ఈరోజు స్కూల్లో కూడా జరుపుతున్నాము. ఎందుకంటే పిల్లలకి తెలవాలి వారు చేసింది ఏవైతే త్యాగాలు ఉన్నాయో, వారు చేసింది బలహీన వర్గాల కోసం, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, బలహీన వర్గాల కోసం వారు చేసింది త్యాగాలు, వారు చేసింది పని ప్రతి ఒక్క పిల్లలకి కూడా తెలవాలి. అంటే ఈరోజు పొద్దున నుంచి నేను గ్రూప్స్లో కూడా చూస్తున్నాము, ఆ స్కూల్లో కూడా అక్కడ హెచ్ఎం కానీ పిల్లలు కానీ కూడా, తర్వాత పంచాయత్ సెక్రటరీ కూడా గ్రామ పంచాయత్లో